ఎలా జరుగుతున్నాయి సార్ పనులు? ఇది పీరియడ్ ఫిలిం. చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి. అసలు డే అండ్ నైట్ చేస్తున్నా. చాలా పెద్ద సినిమా. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారితో ఇటువంటి సినిమా చేయడం. యెస్. సో, చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. యెస్. అంటే పవన్ కళ్యాణ్ గారిది మీది అసోసియేషన్ చూస్తే ఏదో ఒక ప్రొడ్యూసర్, హీరోలా ఉండదు. దానికి మించి ఏదో ఒక బాండ్ ఉన్నట్టు అనిపిస్తది. 'ఖుషి' చేశారు. దాని తర్వాత ఈ సినిమాకి జరుగుతున్న వర్క్ గాని అదంతా గాని చూసుకున్నట్టయితే. సో, ఏంటి సార్ అంత స్పెషల్ బాండింగ్ ఏంటి ఆయనతోటి మీకు? లాంగ్ జర్నీ అండి. హ్మ్. ఖుషికి ముందు నుంచి పరిచయం. తర్వాత మధ్యలో బంగారం చేశా. సినిమా చేయకపోయినా అసలు ఆయన నేచర్, ఆయన వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కూడా పీరియడ్ ఫిల్మ్ కాబట్టి 5 ఇయర్స్‌గా చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఫైనల్ అయింది. ఇది కరెక్ట్ టైంలో వస్తుంది. ఓకే. మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. యెస్ సార్. అయితే మీరు మొన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్‌లో కూడా మాట్లాడుతూ 'సత్యాగ్రహి' స్టార్ట్ చేసాం యాక్చువల్‌గా ఆయన డైరెక్షన్‌లో. అది ఆగిపోయింది. ఇప్పుడు ఇదొస్తుందన్నారు కదా! 'సత్యాగ్రహి' అప్పుడు అంటే ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఉండి ఏదన్నా ఒక ఓపెనింగ్ అంటే భారీగా జరిగితే తప్ప చాలా మందికి రీచ్ అవ్వట్ల. అది ఏమీ లేని రోజుల్లోనే జస్ట్ ఒక ప్రింట్ మీడియా, చిన్న ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న రోజుల్లోనే అదొక సెన్సేషన్ అయింది సార్. అవును. సో, ఎందుకు ఆగిపోయింది సార్? అంటే అంత భారీ హైప్‌తో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అసలు. నేను చెప్పాను మొన్నే. ఆ! అంటే ఆయన డైరెక్టరు, ఆయనే సబ్జెక్ట్ చేయాలి. హ్మ్. సో, అది మళ్ళీ సబ్జెక్ట్ చేయడం జరగలేదు కాబట్టి పక్కన పెట్టాం. దాని బదులు వేరే సినిమా చేద్దామని అనుకున్నాను అనమాట. యెస్. అయితే మరి పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనుకున్నప్పుడు 'వీరమల్లు' డైరెక్ట్‌గా వినడం ఇది ఫైనల్ అనుకున్నారా? లేదంటే దానికి ముందేమన్నా దీని ముందు సబ్జెక్ట్స్? వేదాళం నేను రీమేక్ తమిళ్‌లో చేశాను. హ్మ్. ఆ సినిమా చేద్దాం అనుకున్నాం. హ్మ్. ఈలోపు ఎలక్షన్స్ వచ్చాయి. హ్మ్. ఆ తర్వాత ఈ లైన్ నాకు డైరెక్టర్ క్రిష్ గారు చెప్పారు. హ్మ్. ఇది చేద్దాం అనుకోని నేనే చేద్దామని అడిగి అలాగే ఇది మొదలైంది. ఓకే సార్. అయితే మరి 'క్రిష్' గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు. బట్ తర్వాత అంటే ఓన్లీ లేట్ అవ్వడం వల్లేనా ఆయన ఎళ్ళిపోయింది? అంతే ఆయన అండి. ఇంకేం రీజన్ చాలా టైం అయింది కదా! అందువల్ల ఆయనకి వేరే కమిట్మెంట్స్ ఎర్లియర్ ఉన్నాయి. హ్మ్. అందువల్ల జ్యోతికృష్ణ చేయాల్సి వచ్చింది. ఎవరు 'జ్యోతికృష్ణ' గారి చాయిస్ ఎవరు సినిమాకి? మీరా? లేతే కళ్యాణ్ గారా? ఎవరనుకున్నారు? చాయిస్ అనేది కాదండి. ఇప్పుడు సినిమా ఇప్పుడు ఎవరైనా బయటోళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, తెలుసుకోవాలి. అసలు ఏంటంటే సోషల్ సినిమా కాదు, పీరియడ్ ఫిల్మ్ అంత ఈజీ కాదు. టెక్నికల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. హ్మ్. తను కళ్యాణ్ గారు పిలిచి, చూసి ఏం చేయబోతున్నా అని చెప్పి ఆయనకి నచ్చి ప్రొసీడ్ అని అలా మొదలుపెట్టింది. అంటే కళ్యాణ్ గారు ఆ! ఆమోద ముద్రతోటి అంతే అంతే. ఇదయింది. సో, అయితే బేసిక్‌గా ఏంటంటే 'క్రిష్' కూడా చేశారు కాబట్టి మరి ఆయన ప్రమోషన్స్‌లో ఆయన్ని ఇంక్లూడ్ చేయలేదా? చేసారా? చేద్దాం ఆయన అనుకున్నారా? ఇప్పుడు రెగ్యులర్ ఆయన పేర్లు ఉన్నాయి. ఆయన ఇంకో ప్రాజెక్ట్ ఘాటీలో ఉన్నారు, బిజీగా అవునవును. ఉన్నారు. అది కూడా రిలీజ్ దగ్గర పడింది. హ్మ్. సో, మరి దీనికొచ్చేసరికేంటంటే మీరు చెప్పారు. అంటే 5 సంవత్సరాల జర్నీ అని జెప్పి. 5 అవును. సంవత్సరాల జర్నీ అంటే చాలా ఫేజెస్‌లో షూట్ చేశారు గదా! హ్మ్. సో, మరి అంటే కళ్యాణ్ గారు ఫిజిక్ కూడా మారుతా ఉంటది జనరల్‌గా. అదేం ఓకే. ఉండదండి హ్మ్. సినిమాలో. మొత్తం అంతా మీరు ఎవ్రీథింగ్. ఒకేలా చూస్తుంటారుగా. మీరు ప్రమోషన్‌లు చూస్తుంటారు కదా! ఇంకా అవునవును. అంత ఫ్రెష్‌గా ఉన్నారు. అంత అంతా ఏముండదు.